ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్తో కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష. 1/12/2023 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా, కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్నా. 1/12/2023 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. అంటే 3 లక్షల దాదాపుగా 20,000 కోట్లు ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీ బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోటి అధ్యక్ష. 4 నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 1/12/2023 నాడు మాకు అధికారాన్ని అప్పచెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పచెప్పిన అప్పు 6,69,257 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది కాకు 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంది అధ్యక్ష? పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష. వీళ్ళు మేము అభివృద్ధి చేసినామని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటనంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు అసలు స్పీకర్ సార్ 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు. అదేవిధంగా పెండింగ్ బిల్స్. ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పెన్షన్లు ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40,154 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్ అంటే ఈరోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ అండ్ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. 1/12/2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో వాళ్ళు ఎలుగబెట్టిందేందో ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో 90,000 కోట్లతో అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పచెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈరోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడా అంటారు అధ్యక్ష. ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన, మిత్తికి 64,768 కోట్లు కట్టిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోటి అయితే
మేము వాళ్ళు చేసిన అప్పులకు నేను కట్టింది 1,53,000